హెల్త్ కేర్ రంగంలోకి అదాని ప్రవేశిస్తున్నాడంటే రేపు మాపు అంబానీ కూడా ప్రవేశించవచ్చు. టాటాలు ఇట్లాంటిది ఆల్రెడీ ఉన్నాయి కొన్ని కొన్ని. ఇప్పటిదాకా ఉన్నటువంటి ఈ సెక్టార్లోకి వీళ్ళందరూ ప్రవేశించడం వల్ల ఒక బెనిఫిట్ ఉంటుంది. పోటీ పెరిగితే డబ్బులు తగ్గాలి. కానీ చెప్పలేం, వీళ్ళు ముందు సెల్ ఫోన్లకు కూడా అట్లా పోటీతో బాగా డౌన్ చేశారు. అంతకుముందు ఫోన్లకు అయ్యే ఛార్జీలతో ఇన్కమింగు అవుట్ గోయింగు ఇట్లాంటి ఛార్జీలతో పోల్చుకుంటే చాలా బెటర్ ఆప్షనే. రెంటల్స్, నెలవారీ రెంటల్స్ ఇవన్నిటితో పెట్టుకుంటే తర్వాత నిదానంగా ఏం చేస్తున్నారు, ఇప్పుడు మనల్ని అలవాటు అయ్యాక బాధేస్తున్నారు. 999 రూపాయలతో ప్రారంభమై ఇప్పుడు 5,999 ప్యాకేజీల దాకా వెళ్ళిపోయినటువంటి సిచ్యుయేషన్. అట్లాగా నిదానంగా బాధేస్తారు వీళ్ళు. ఇప్పుడు అలాగా వీళ్ళు ఇప్పటికే మనకి ఆసుపత్రులతో అదిరిపోతున్నటువంటి సిచ్యుయేషను. వీళ్ళు ఏం చేస్తారో చూడాల్సినటువంటి అవసరం ఉంది. అలా కాకుండా స్పర్ధయా వర్ధతే విద్యని వీళ్ళు బాధ్యతాయుతంగా పోటీ పడితే మనకే ఉపయోగం ఉంటుంది. లైక్ అమెరికాలో తరహాలో ఇన్సూరెన్సులతో త్వరగా పరిష్కారం అయ్యే దిశగా అడుగులు వేస్తే బాగానే ఉంటుంది.